ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ రాష్ట్ర రాజకీయాన్ని బడుగు బలహీన వర్గాలు అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడని నందమూరి తారక రామారావు అని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరంని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ ఆపద సమయంలో, ప్రాణపాయ సమయంలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులకు ఈ రక్తదాన శిబిరం ఎంతగానో దోహదపడుతుందన్నారు. గత 10 సంవత్సరాలుగా ఎన్టీఆర్ వర్ధంతి రోజున మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతిసారి మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన రావడం గర్వకారణం అన్నారు. ప్రతి ఒక్కరూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేశారు. నందమూరి తారక రామారావు రాష్ట్రంలో విప్లవాత్మక రాజకీయ మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు సమగ్ర అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేసి పాలనా విధానంలో మార్పులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా శరవేగంగా సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళుతున్నట్లు తెలిపారు. ఇలా కరెక్ట్ వచ్చేసారు మనకి. 29వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడంలో భాగంగా రాయదుర్గంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ప్రతి కథానాయకుడిగా, అట్లాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సృష్టికర్తగా, రాజకీయాల్లో ప్రజానాయకుడిగా వెలుగొందిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎన్టీ రామారావు గారే రాజకీయాల్లోకి రాకపోతే ఈరోజు కూడా పేదవాడికి పట్టెడన్నం దొరికేది కాదు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు లభించేది కాదు, ప్రభుత్వ యంత్రాంగం పేదవాడి ముంగిట నిలబడేది కాదు. అట్లాంటి మహత్తర కార్యక్రమాలన్నింటినో మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2 రూపాయలకే కిలో బియ్యం అందజేశాడు పేదవాడికి. కట్టుకోవడానికి జనతా వస్త్రాలు ఇచ్చాడు. ముఖ్యంగా రైతులను ఆదుకోవడానికి 50 రూపాయలకే పంపు సెట్లకు మరి విద్యుత్తు సరఫరాను చేసిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన రాజకీయాల్లో ప్రారంభించిన అనేక కార్యక్రమాలు, పేదవాడికి పక్కా ఇళ్ల నిర్మాణం కానీ, అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యంతో తెలుగు గ్రామీణ క్రాంతి పథం పేరుతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేయడం కానీ, అనేక వినూత్న కార్యక్రమాలకు, సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా రాజకీయాల్లో ఉన్న ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ఆ సంక్షేమ శ్రేయోరాజ్య స్థాపన కోసం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్విరామంగా కృషి చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి అభివృద్ధిని జోడించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు. పెట్టుబడులను ఆకర్షించి 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నిరంతరాయంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి నాయకులు అరుదుగా దొరుకుతారు.
నందమూరి తారక రామారావు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ రాజకీయాల్లో అరుదుగా లభించే ప్రజల ఆస్తి వీళ్ళు. ప్రజల క్షేమం కోసం అహోరాత్రాలు శ్రమించే ఓర్పు నేర్పు ఉన్న నాయకులు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరం పనిచేస్తున్నందుకు గర్వపడతా ఉన్నాం. ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత విస్తృతంగా పనిచేస్తామని, అట్లాగే ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగా పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం P4 విధానంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్న తీరు ప్రపంచంలోనే సంక్షేమానికి, సగటు కుటుంబ ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇట్లాంటి అనేక కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి, ప్రతి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఈ 5 సంవత్సరాల కాలంలో బృహత్తరమైన కృషి సాగుతుందని కూడా నేను మనవి చేస్తూ